ఈ క్లాస్లో హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో వ్యాయామ విద్య యొక్క క్రోనాలజీ తెలపండి. ఓకేనా, వ్యాయామ విద్య అనేది ఏ కాలం నుంచి ఏ కాలం వరకు ఇప్పటి వరకు జరిగింది అనేది క్రోనాలజీ తెలపండి అని అడుగుతున్నాడు. దీనికి సరైన సమాధానం, మొట్టమొదటిగా వ్యాయామ విద్య అనేది వేదకాలంలో ప్రారంభమైంది. రెండవదిగా ఇతిహాస కాలం, దీనిని ఎపిక్ పీరియడ్ అంటారు. మూడవది చరిత్ర కాలం. నాలుగవది నలంద కాలం. ఐదవది రాజపుత్రుల కాలం. ఆరవది సిక్స్ అనేది ముస్లిం కాలం. సెవెంత్ బ్రిటిష్ కాలం. ఓకేనా. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. వ్యాయామ విద్య వాటి కాలాలు తెలపండి. ఓకేనా, వ్యాయామ విద్య ఇప్పటి వరకు ఏ ఏ కాలాల్లో జరిగింది, ఆ కాలాల యొక్క మనకు సమయం తెలుపమంటున్నాడు. అంటే ఆ కాలాల యొక్క పీరియడ్ అనేది తెలుపమంటున్నాడు. మొట్టమొదటిగా వేదిక్ పీరియడ్ అనేది 2000 BC నుంచి 1000 BC వరకు. ఎపిక్ పీరియడ్ అనేది 1000 BC నుంచి 600 BC వరకు. హిస్టారికల్ పీరియడ్ అనేది 600 BC. నలంద పీరియడ్ అనేది 300 AD. రాజ్పూత్ పీరియడ్ అనేది 300 AD నుంచి 1200 వరకు. ముస్లిం పీరియడ్ అనేది 1200 నుంచి 1750 వరకు. బ్రిటిష్ పీరియడ్ అనేది అప్ టు 1947 వరకు. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఏ కాలంలో యోగాను కనుగొన్నారు? ఎపిక్ పీరియడ్, వేదిక్ పీరియడ్, నలంద పీరియడ్, రాజ్పూత్ పీరియడ్. సరైన సమాధానం, యోగాను వేదిక్ కాలంలో కనుగొన్నారు. ఫోర్త్ క్వశ్చన్, వేద కాలంలో అభివృద్ధి చెందిన వ్యాయామ కార్యకలాపాలు ఏంటివి? ఓకేనా, వేదకాలంలో అభివృద్ధి చెందిన వ్యాయామ కార్యకలాపాలు ఏమింగ్, ఆర్చరీ, హార్స్ రేస్, చారియట్ రేస్. సరైన సమాధానం పైవన్నీ. ఐదవ క్వశ్చన్ చూద్దాం. భారతదేశ చరిత్రను తెలుపు గ్రంథాలు రామాయణం, మహాభారతం ఏ కాలానికి చెందినవి? వేదిక్ పీరియడ్, హిస్టారికల్ పీరియడ్, ఎపిక్ పీరియడ్, రాజ్పూత్ పీరియడ్. సరైన సమాధానం, ఇతిహాస కాలానికి రామాయణం, మహాభారతం అనేవి చెందినవి. ఆరో ప్రశ్న, ప్రాచీన వ్యాయామ విద్య స్వర్ణయుగంగా ఏ కాలమును పేర్కొంటారు? వేదిక్ పీరియడ్, హిస్టారికల్ పీరియడ్, ఎపిక్ పీరియడ్, నలంద పీరియడ్. సరైన సమాధానం, ప్రాచీన వ్యాయామ విద్య స్వర్ణయుగం అని ఎపిక్ పీరియడ్ను అంటారు. ఏడవ ప్రశ్న, ఏ కాలంలో గురుకులాలలో విద్యను అభ్యసించడం వల్ల గురుకుల కాలమని కూడా అంటారు? వేదిక్ పీరియడ్, హిస్టారికల్ పీరియడ్, రాజ్పూత్ పీరియడ్, నలంద పీరియడ్, ఎపిక్ పీరియడ్. సరైన సమాధానం, గురుకుల కాలమని ఎపిక్ పీరియడ్ అంటారు. ఎయిత్ క్వశ్చన్ చూద్దాం. మేఘనాథుని యొక్క ఆయుధం ఏమిటి? ఆర్చరీ, బ్రహ్మాస్త్రం, రెజ్లింగ్, గద, డిస్కస్ త్రో. సరైన సమాధానం, మేఘనాథుని యొక్క అస్త్రం అనేది, ఆయుధం అనేది బ్రహ్మాస్త్రం. తొమ్మిదవ ప్రశ్న చూద్దాం. బౌద్ధ జైన మతాలు ఏ కాలంలో అభివృద్ధి చెందాయి? వేదిక్ పీరియడ్, ఎపిక్ పీరియడ్, హిస్టారికల్ పీరియడ్, రాజ్పూత్ పీరియడ్. బౌద్ధ జైన మతాలు అనేది మనకు హిస్టారికల్ పీరియడ్లో అభివృద్ధి చెందాయి, అశోకుడి కాలంలో. పదవ ప్రశ్న, నడకను దివ్య ఔషధంగా భావించిన కాలమేమిటి? నలంద పీరియడ్, రాజ్పూత్ పీరియడ్, హిస్టారికల్ పీరియడ్, ఎపిక్ పీరియడ్. సరైన సమాధానం, నలంద అనేది నడకను దివ్య ఔషధంగా భావించింది. 11వ ప్రశ్న, ఎవరి కాలంలో చదరంగంను శస్త్రరంజన అంటారు? నలంద పీరియడ్, రాజ్పుత్ర పీరియడ్, వేదిక్ పీరియడ్, ఎపిక్ పీరియడ్. సరైన సమాధానం, నలంద కాలంలో చదరంగంను శస్త్రరంజన అంటారు. 12వ ప్రశ్న, జగడాల కాలమని ఏ కాలమును అంటారు? ముస్లిం పీరియడ్, నలంద పీరియడ్, రాజ్పుత్ పీరియడ్, హిస్టారికల్ పీరియడ్. సరైన సమాధానం, జగడాల కాలం అని ముస్లిం కాలం అంటారు. 13వ ప్రశ్న, బ్రిటిష్ కాలంలో ఏ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకుంది? బ్రిటిష్ కాలం అనేది
1835, 1844, 1822, 1855. సరైన సమాధానం ఏ అనేది 1833. అది 33 అనేది బ్రిటిష్ కాలంలో ఏ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం విద్యను ఒక బాధ్యతగా తీసుకుందంటే 1833 అనేది సరైన సమాధానం. 14వ ప్రశ్న, బ్రిటిష్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో విద్యను రాష్ట్ర స్థాయి సబ్జెక్టుగా ప్రవేశపెట్టారు? 1870, 1860, 1850, 1880. సరైన సమాధానం 1870 అనేది సరైన సమాధానం. 15వ ప్రశ్న, ఎడ్యుకేషనర్ కమిషనర్ వారిచే వ్యాయామ శిక్షణను ఏ సంవత్సరంలో సిఫార్సు చేశారు? 1882, 1872, 1862, 1892. ఎడ్యుకేషనల్ కమిషనర్ వాళ్ళు 1882లో వ్యాయామ శిక్షను సిఫార్సు చేశారు. 16వ ప్రశ్న, వ్యాయామ విద్యను తప్పనిసరిగా చేయాలి అని ఏ ప్రభుత్వం మనకు నిర్ణయం తీసుకుంది? ఓకేనా. 1894, 1884, 1874, 1864. ప్రభుత్వం అనేది 1894లో వ్యాయామ విద్యను తప్పనిసరి చేయాలని నిర్ణయం తీసుకుంది. 17వ ప్రశ్న, వైద్య బ్రదర్స్ ఫౌండేషన్ వారు ఏ సంవత్సరంలో హనుమాన్ వ్యాయామ ప్రచారక్ ఏర్పాటు చేశారు? ఇది ఎక్కడంటే మహారాష్ట్రలోని అమరావతిలో ఉంది. సరైన సమాధానం చూద్దాం. ఆప్షన్స్ 1904, 1914, 1918, 1910. సరైన సమాధానం 1914. 18వ ప్రశ్న, భారతదేశంలో వ్యాయామ విద్యను హెచ్సి బక్ ఎప్పుడు స్థాపించారు? 1930, 1910, 1920, 1940. సరైన సమాధానం హెచ్సి బక్ అనేది 1920లో అతను వ్యాయామ విద్యను స్థాపించాడు భారతదేశంలో. 19వ ప్రశ్న, హనుమాన్ వ్యాయామక ప్రచారక మండలి వారు 5 వారాల శిక్షణ ప్రోగ్రాంను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1920, 1924, 1930, 1934. సరైన సమాధానం 1924. 20వ ప్రశ్న, ఏ సంవత్సరంలో ఆల్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ను సమావేశం నిర్వహించి ఎన్పిఈఆర్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆఫ్ రీక్రియేషన్ను స్థాపించారు? 1936, 1946, 1956, 1926. సరైన సమాధానం నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆఫ్ రీక్రియేషన్ను 1946లో స్థాపించడం జరిగింది. 21వ ప్రశ్న, వైఎంసిఏ అనేది ఎప్పుడు స్థాపించారు? వైఎంసిఏ అంటే ఏంటిదంటే యంగ్ మ్యాన్ క్రిస్టియన్ అసోసియేషన్. ఎక్కడ అంటే ఇది తంజావూరు మద్రాసులో మనకు స్థాపించడం జరిగింది. ఏ సంవత్సరంలో అంటే ఓకేనా 1910, 1920, 1930, 1915. సరైన సమాధానం వైఎంసిఏ అనేది 1920లో స్థాపించడం జరిగింది హెచ్సి బక్. 22వ ప్రశ్న, వైఎంసిఏ మొదటి ప్రిన్సిపల్ హెన్రికో బక్ యొక్క పదవీ కాలం ఎంత? సరైన సమాధానం 1920 నుంచి 1943. సరైన సమాధానం ఆప్షన్లు కూడా చూద్దాం. 1920 నుంచి 1930, 1920 నుంచి 1940, 1920 నుంచి 1933. సరైన సమాధానం 1920 నుంచి 1943 వరకు హెచ్సి బక్ అనేవారు వైఎంసిఏ యొక్క మొట్టమొదటి ప్రిన్సిపాల్గా చేయడం జరిగింది. 23వ ప్రశ్న, గౌట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జీసీపీఈ దోమలగూడ ఎప్పుడు స్థాపించారు? 1921, 1931, 1930, 1941. సరైన సమాధానం జీసీపీఈ అనేది 1931లో స్థాపించడం జరిగింది. 24వ ప్రశ్న, జీసీపీఈ యొక్క మొదటి ప్రిన్సిపాల్ ఎవరు? ఎఫ్ వెబర్, హెచ్సి బక్, వైద్యనాథ్ బ్రదర్స్, వెండర్. సరైన సమాధానం ఎఫ్ వెబర్ 1 అనేవారు జీసీపీ యొక్క మొదటి ప్రిన్సిపల్. 25వ ప్రశ్న, క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సిసిపిఈ లక్నో
ఎప్పుడు స్థాపించారు? 1931, 1942, 1930, 1947. సరైన సమాధానం జీసీఆర్ క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది 1932లో సిసిపిఈ లక్నో ఉత్తరప్రదేశ్లో స్థాపించడం జరిగింది 1932. 26th క్వశ్చన్ కోల్కతా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎక్కడ స్థాపించారంటే కోల్కతాలో ఎప్పుడు స్థాపించారంటే 1931, 1932, 1930, 1947. సరైన సమాధానం కోల్కతా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది 1932లో స్థాపించడం జరిగింది. 27వ ప్రశ్న కోల్కతా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మొదటి ప్రిన్సిపాల్ ఎవరు? వెబర్, హెచ్సి బక్, బుచ్చర్, బుచ్చయ్య. సరైన సమాధానం కోల్కతా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ యొక్క మొట్టమొదటి ప్రిన్సిపల్ బుచ్చర్. 28 క్వశ్చన్ చూద్దాం. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టిఐపిఈని ఎప్పుడు స్థాపించారు? ఎక్కడ అంటే క్యాండీవాలి, ముంబైలో స్థాపించడం జరిగింది 1928, 1938, 1948, 1958. సరైన సమాధానం టిఐపిఈని 1938లో స్థాపించడం జరిగింది. 29th క్వశ్చన్ చూద్దాం. స్వాతంత్రం తర్వాత ఏర్పడిన మొదటి వ్యాయామ కళాశాల లక్ష్మీబాయి నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎల్ఎన్సిపిఈ. ఇది గ్వాలియర్ మధ్యప్రదేశ్లో ఉంది. అది ఎప్పుడు స్థాపించారంటే 1957, 1967, 1947, 1977. సరైన సమాధానం ఎల్ఎన్సిపి అనేది 1957లో స్థాపించడం జరిగింది. ఎల్ఎన్సిపిని ఎప్పుడు డీమ్డ్ యూనివర్సిటీగా మార్చారు? 1975, 1985, 1995, 1990. ఎల్ఎన్సిపిని డీమ్డ్ యూనివర్సిటీగా 1995లో మార్చడం జరిగింది. ఎల్ఎన్సిపి యొక్క మొదటి ప్రిన్సిపాల్ ఎవరు? పిఎం జోసెఫ్, బుచ్చర్, బక్, వెబర్. సరైన సమాధానం ఎల్ఎన్సిపి యొక్క మొట్టమొదటి ప్రిన్సిపల్ పిఎం జోసెఫ్ గారు. 32వ ప్రశ్న సిఏబిపిఈఆర్ ఎవరి సలహాతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది? జీసీపీఈ, సిసిపిఈ, టిఐపిఈ, ఎల్ఎన్సిపిఈ. మనకు సరైన ఇక్కడ ప్రశ్న ఏంటంటే సిఈబిపిఆర్ సలహాతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు దేన్ని చేసిందంటే ఎల్ఎన్సిపిఈని చేసింది. 33వ ప్రశ్న దేశంలో వ్యాయామ విద్యపైన క్రీడలపైన సలహాలు ఇచ్చుటకు కేంద్ర ప్రభుత్వం వారు కేంద్ర విద్యాశాఖ కలిపి సిఏబిపిఈఆర్ ఏఐసిఎస్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? సిఏబిపిఆర్ అనేది 1950లో ఏర్పాటు చేశారు. ఏఐసిసి అనేది 1954లో ఏర్పాటు చేయడం జరిగింది. సరైన సమాధానం ఏ. 34వ ప్రశ్న ఐఓఏ ఎప్పుడు ఏర్పడింది? 1927, 1925, 1929, 1930. సరైన సమాధానం 1927. 35వ ప్రశ్న ఎన్సిసిని ఎప్పుడు ఏర్పడింది? 1947, 1946, 1948, 1950. సరైన సమాధానం 1948. ఏసిసిని ఎప్పుడు ఏర్పడింది? 1948, 1950, 1952, 1954. ఏసిసి అనేది 1952. 37వ ప్రశ్న రాజకుమారి కోచింగ్ స్కీమ్ ఎప్పుడు ఏర్పడింది? 1951, 1953, 1952, 1955. రాజకుమారి కోచింగ్ స్కీమ్ అనేది 1953లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్డిఎస్, ఏఐసిఎస్, ఎస్జిఎఫ్ఐ, సిఏబిపిఈడి ఎప్పుడు ఏర్పడినాయి? ఈ 4 అనేది ఎప్పుడు ఏర్పడిందంటే 1950లో, 1952లో, 1954లో, 1956లో. సరైన సమాధానం 1954లో. 39వ ప్రశ్న అడ్హక్ ఎంక్వైరీ కమిటీ ఎప్పుడు ఏర్పడింది? 1955, 1956, 1957, 1958. సరైన సమాధానం 1958. కుంజూరు కమిటీ ఎప్పుడు ఏర్పడింది? 1956, 1957, 1958, 1959. 1959 అనేది సరైన సమాధానం. ఎంకే కౌల్, ఎంఎన్ కపూర్ కమిటీ ఎప్పుడు ఏర్పడింది? 1940, 1950, 1960, 1970. సరైన సమాధానం 1960 అనేది ఎంకే కౌల్ అండ్ ఎంఎన్ కపూర్ కమిటీ ఏర్పడిన సంవత్సరం. 42వ ప్రశ్న
ఎన్పిఈడి ఎప్పుడు ఏర్పడింది? 1959, 60, 1957, 59, 1955, 57, 1960, 61. ఎన్పిఈడి అనేది 1959, 60లో ఏర్పడడం జరిగింది. 43వ ప్రశ్న, ఎన్ఐఎస్ ఎప్పుడు ఏర్పడింది? 1958, 1959, 1960, 1961. ఎన్ఐఎస్ అనేది 1961లో ఏర్పడడం జరిగింది. ఎన్ఎఫ్సి ఎప్పుడు ఏర్పడింది? 1962, 1963, 1965, 1967. ఎన్ఎఫ్సి అనేది 1965లో ఏర్పడడం జరిగింది. 45వ ప్రశ్న, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఎవరి ప్రోద్బలంతో ఏర్పాటు చేయడం జరిగింది? సరైన సమాధానం ఆప్షన్లు చూద్దాం. వైద్యనాథ్ బ్రదర్స్, జిడి సోంది, బుచ్చర్ వెబర్, హెచ్సి బక్, ఏజీ నెహ్రాన్. సరైన సమాధానం హెచ్సి బక్, ఏజీ నెహ్రాన్ యొక్క ప్రోద్బలంతో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అనేది ఏర్పడడం జరిగింది. 46వ ప్రశ్న, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ మొదటి అధ్యక్షుడు ఎవరు? హెచ్సి బక్, ఏజీ నెహ్రాన్, జిడి సోంది, దొరబ్జీ టాటా. సరైన సమాధానం దొరబ్జీ టాటా అనేవారు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ యొక్క మొట్టమొదటి అధ్యక్షుడు. ఎవరి ప్రోద్బలంతో ఏర్పడిందంటే హెచ్సి బక్, ఏజీ నెహ్రాన్ యొక్క ప్రోద్బలంతో ఏర్పడిందని చెప్పవచ్చు. ఐఓఏ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ యొక్క మొదటి సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ ఎవరు? వైద్యనాథ్ బ్రదర్స్, బుచ్చర్ అండ్ వెబర్స్, హెచ్సి బక్, ఏజీ నెహ్రాన్, జిడి సోంది. ఐఓసి యొక్క మొదటి అధ్యక్షుడు మనకు దొరబ్జీ టాటా అయితే మొదటి సెక్రటరీ ఏజీ నెహ్రాన్, మొదటి అసిస్టెంట్ సెక్రటరీ జిడి సోంది. 48వ ప్రశ్న, ఐఓసి సభ్యుల సంఖ్య పూర్వ సభ్యులు, ప్రస్తుత సభ్యులు ఎంతమంది? సరైన సమాధానం ఇక్కడ మనకు పూర్వ సభ్యులు 24 మంది, ప్రస్తుత సభ్యులు 35 మంది. 49వ ప్రశ్న, స్పోర్ట్స్ సర్వీసెస్ కంట్రోల్ బోర్డు ఎస్ఎస్సిబి ఎప్పుడు ఏర్పడింది? స్పోర్ట్స్ సర్వీసెస్ కంట్రోల్ బోర్డు అనేది మనకు 1920లో ఏర్పడడం జరిగింది. ఎన్సిసిని మనకు చైనా యుద్ధం తర్వాత ఎప్పుడు తప్పనిసరి చేశారు? 1960, 1962, 1964, 1960. సరైన సమాధానం 1962. ఏసీసీ ఆక్సిలరీ క్యాడెట్ క్రాప్స్ ఎప్పుడు ఎన్సిసిలో విలీనం చేశారు? 1951, 1952, 1953, 1965. ఆక్సిలరీ క్యాడెట్ కార్ప్స్ను 1965లో ఎన్సిసిలో విలీనం చేయడం జరిగింది. మేజర్ ధ్యాన్ చంద్ మరియు డాక్టర్ రామ్ సింగ్ అధ్యక్షతన ఏం స్కీమ్ నడిచేది? ఎన్ఐఎస్, ఏసీసీ, ఎన్సిసి, రాజకుమారి కోచింగ్ స్కీమ్. సరైన సమాధానం మేజర్ ధ్యాన్ చంద్ హాకీ మాంత్రికుడు డాక్టర్ రామ్ సింగ్ అనే ఇద్దరు రాజకుమారి కోచింగ్ స్కీమ్ను వీళ్ళిద్దరి యొక్క అధ్యక్షతన నడిచేది. 53వ ప్రశ్న, రాజకుమారి కోచింగ్ స్కీమ్ ఎన్ఐఎస్లో ఎప్పుడు విలీనం చేశారు? 1961 అక్టోబర్ 18న మనకు రాజకుమారి కోచింగ్ స్కీమ్ను ఎన్ఐఎస్లో విలీనం చేయడం జరిగింది. ఎన్డిఎస్ను ఎప్పుడు డాక్టర్ జేకే బౌన్స్లే ప్రారంభించారు? సరైన ఆప్షన్లు చూద్దాం. 1954 మనకు జూలై 24, 1954 జూలై 20, 1954 సెప్టెంబర్ 24, 1954 జూలై 22. సరైన సమాధానం మనకు జేకే బౌన్స్లే గారు ఎన్డిఎస్ను 1954 మనకు జూలై 24వ తారీఖు ప్రారంభించడం జరిగింది. 55వ ప్రశ్న, నేషనల్ డిసిప్లిన్ స్కీమ్ ఎన్డిఎస్ మొదటి చైర్మన్ ఎవరు? జేకే బౌన్స్లే గారు. జిడి సోంది, దొరబ్జీ టాటా, బౌన్సర్. సరైన సమాధానం ఎన్డిఎస్ యొక్క మొదటి చైర్మన్ జేకే బౌన్స్లే. 56వ ప్రశ్న, కుంజూరు కమిటీ నివేదికతో ఎన్డిఎస్ను ఎప్పుడు ఏసీసీలో విలీనం చేశారు? 1955, 1965, 1970, 1975. సరైన సమాధానం 1965లో ఎన్డిఎస్ను ఏసీసీలో విలీనం చేశారు కుంజూరు కమిటీ యొక్క నివేదిక ద్వారా.
ఏడవ ప్రశ్న, అప్పటి విద్యాశాఖ మంత్రి అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క అధ్యక్షతన మొదటి చైర్మన్ కేఎం కరియప్ప అయితే ఎప్పుడు ఏర్పడింది? ఓకేనా, ఎప్పుడు ఏర్పడింది అనేది దీని యొక్క ఆప్షన్లు చూద్దాం. 1954 నవంబర్, 1954 అక్టోబర్, 1954 డిసెంబర్, 1954 సెప్టెంబర్. సరైన సమాధానం 1954 నవంబర్లో మనకు విద్యాశాఖ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు అధ్యక్షన మొదటి చైర్మన్ కేఎం కరియప్ప అయితే అది ఏర్పడింది. ఓకేనా, ఏసీసీ అనేది ఏర్పడింది. 58వ ప్రశ్న, భారతదేశంలో ప్రామాణికమైన క్రీడల యొక్క నైపుణ్యాన్ని పెంపొందించి భారత్ దర్శన్ ప్రోత్సహించడం దీని యొక్క లక్ష్యం? భారత్ దర్శన్ నాట్ దునియా దర్శన్ అనేది ఏసీసీ ఆప్షన్, ఎన్సీసీ, ఏఐసిఎస్, ఎన్డీసీ. సరైన సమాధానం ఏఐసిఎస్ అనేది సరైన సమాధానం. 59వ ప్రశ్న, క్రీడా అవార్డులు అయినటువంటి అర్జున, ద్రోణాచార్య, ఖేల్రత్న ఎప్పుడు ఏర్పడ్డాయి? 1961లో అర్జున అవార్డు, 1985లో ద్రోణాచార్య అవార్డు, 1991-92లో ఖేల్రత్న అవార్డులు అనేది ఏర్పడడం జరిగింది. 60వ ప్రశ్న, అడ్హాక్ ఎంక్వైరీ కమిటీ సిఫార్సు మేరకు ఎన్ఐఎస్ ఎప్పుడు ఏర్పడింది? 1960లో, 1961లో, 1985లో, 1991లో. సరైన సమాధానం 1961లో ఎన్ఐఎస్ అనేది ఏర్పడడం జరిగింది. అడ్హాక్ ఎంక్వైరీ కమిటీ సిఫార్సు మేరకు ఏఐసిఎస్ ఎప్పుడు మరలా పునరుద్ధరించారు? 1958, 1959, 1960, 61. సరైన సమాధానం 1959లో అడ్హాక్ ఎంక్వైరీ కమిటీ యొక్క సిఫార్సుల మేరకు ఏఐసిఎస్ను పునరుద్ధరించడం జరిగింది. ఏఐసిఎస్ యొక్క సభ్యుల సంఖ్య ఎంతమంది? 35 మంది. 63వ ప్రశ్న చూద్దాం. అడ్హాక్ అనగా అర్థం ఏమిటి? న్యాయమైన, నిశ్చితమైన, శాశ్వతమైన, తాత్కాలికమైనది. సరైన సమాధానం తాత్కాలికమైనది. 64వ ప్రశ్న, అడ్హాక్ ఎంక్వైరీ కమిటీ అధ్యక్షుడు యాదవేంద్ర సింగ్ మరియు కేఎల్ శ్రీమతి అధ్యక్షతన ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఎందుకు ఏర్పాటు చేశారని ఇది క్వశ్చన్. సరైన సమాధానం మనకి 1958లో ఏషియన్ గేమ్స్లో పాకిస్తాన్ చేతిలో గోల్డ్ మెడల్ లాస్ కావడం వల్ల ఏర్పడడం జరిగింది. 65వ ప్రశ్న, భారతదేశంలో వ్యాయామ విద్య, ఆహ్లాదం, యువజన సంక్షేమకు సంబంధించినవి పథకాల సమన్వయం కొరకు ఏర్పాటు చేశారు ఏ కమిటీ? అడ్హాక్ కమిటీ, రాజకుమారి అమృత్కర్, ఏఐసిఎస్సి, కుంజూరు కమిటీ. సరైన సమాధానం కుంజూరు కమిటీ. 66వ ప్రశ్న, స్కూల్ పిల్లలకు యూనిఫామ్ బహుకరించడాన్ని అని చెప్పింది ఏ కమిటీ? కుంజూరు కమిటీ. 67వ ప్రశ్న, ప్రతిరోజు పాఠశాలలో జాతీయ గీతం మొదలు పెట్టాలని చెప్పిన కమిటీ ఏంటి? సరైన సమాధానం కుంజూరు కమిటీ. ఎన్డిఎస్, ఏసీసీలను తొలగించి రెండింటిని కలిపి ఎన్ఎఫ్సిగా ఏర్పాటు చేయాలని సలహా ఇచ్చిన కమిటీ ఏది? కుంజూరు కమిటీ. ఏ కమిటీ సిఫార్సు మేరకు ప్రభుత్వం ఎన్ఎఫ్సిని కార్యక్రమాన్ని 9 నుంచి 16 సంవత్సరాల మధ్య పిల్లలకు తప్పనిసరి చేసింది? కుంజూరు కమిటీ. ప్రతి విద్యార్థికి జాతీయ జెండాను ఎలా ఎగరవేయాలి, ఎలా సెల్యూట్ చేయాలి, ఎలా దించాలో నేర్పించమని చెప్పిన కమిటీ? సరైన సమాధానం కుంజూరు కమిటీ. పాఠశాల గేమ్స్ను హౌస్ పద్ధతిలో నిర్వహించాలని చెప్పిన కమిటీ? కుంజూరు కమిటీ. 72వ ప్రశ్న, 1960 రోమ్లో జరిగిన ఒలింపిక్స్ యొక్క నిర్వహణ అధ్యయనంపైన ఏర్పడిన కమిటీ ఏంటి? ఎంకే కౌల్ అండ్ ఎంఎన్ కపూర్, కుంజూరు, అడ్హాక్, ఎన్డిఎస్. సరైన సమాధానం ఎంకే కౌల్ అండ్ ఎంఎన్ కపూర్. 73వ ప్రశ్న, స్కూల్స్, కాలేజీలలో వ్యాయామ విద్యను విద్యలో అంతర్భాగంగా ప్రవేశపెట్టాలి, యూనివర్సిటీలో ఒక సబ్జెక్టుగా చేయాలి అని చెప్పిన కమిటీ? ఎంకే కౌల్, ఎంఎన్ కపూర్, కుంజూరు, అడ్హాక్, ఎన్డీసీ. సరైన సమాధానం ఎంకే కౌల్ అండ్ ఎంఎన్ కపూర్ అనేది. 74వ ప్రశ్న,
విద్యా సంస్థలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ తప్పనిసరి చేయాలని చెప్పిన కమిటీ ఎంకే కౌల్ అండ్ ఎంఎన్ కపూర్ కమిటీ. స్త్రీ పురుషుల శక్తి సామర్థ్యాలను తెలుసుకోవడానికి ఈ సంస్థను ప్రారంభించడం జరిగింది. ఏ సంస్థ అంటే ఆప్షన్ ఏ ఎన్పిఈడి, ఆప్షన్ బి ఎన్డిఎస్, ఆప్షన్ సి ఎన్సిసి, ఆప్షన్ డి ఎన్ఎస్ఎస్. సరైన సమాధానం ఎన్పిఈడి. 76వ ప్రశ్న, ఎన్పిఈడిలో ముదింపు చేయు కార్యక్రమము వేగము 100 మీటర్లు, శక్తి పులప్స్, చురుకుదనం కోసం జిమ్నాస్టిక్స్, సహనం కోసం లాంగ్ డిస్టెన్స్ రన్స్. ఎన్పిఈడిలో ముదింపు చేయు కార్యక్రమాలు ఏంటి అంటే పైవన్నీ. 77వ ప్రశ్న, ఎన్పిఈడి పురుషులకు 4 గ్రూపులు విభజించడం జరిగింది. అవి ఏవి? ఫస్ట్ గ్రూపు జూనియర్స్ 18 సంవత్సరాల లోపు, సెకండ్ గ్రూపు సీనియర్స్ 18 నుంచి 34 సంవత్సరాల లోపు, థర్డ్ గ్రూపు 35 నుంచి 44 సంవత్సరాల వరకు, ఫోర్త్ గ్రూపు 45 సంవత్సరాల పైబడిన వారికి. సరైన సమాధానం ఆల్, అన్నీ కూడా. 78వ ప్రశ్న, ఎన్పిఈడి ఉమెన్స్ కోసం ఎన్ని గ్రూపులు అంటే 3 గ్రూపులు కేటాయించడం జరిగింది. అవి ఏంటి? ఫస్ట్ గ్రూపు జూనియర్ గ్రూపు 16 సంవత్సరాల లోపు, సెకండ్ గ్రూపు సీనియర్ గ్రూపు 16 నుంచి 30 సంవత్సరాల లోపు, థర్డ్ గ్రూపు సీనియర్స్ గ్రూపు 31 సంవత్సరాల పై వారు అందరూ. 79వ ప్రశ్న, ఎన్పిఈడిలో 3 స్టార్స్ ఇస్తారు. అవి ఏవి? ఫస్ట్ స్టార్ అనేది సింపుల్ టెస్ట్కి ఇస్తారు, సెకండ్ స్టార్ అనేది లిటిల్ మోర్ డిఫికల్ట్కి ఇస్తారు, థర్డ్ స్టార్ అనేది మోస్ట్ డిఫికల్ట్కి ఇస్తారు. సరైన సమాధానాలు పైవన్నీ. 80వ ప్రశ్న, పంజాబ్లోని పాటియాలా స్టేట్ బాగ్ ప్యాలెస్ అనే ప్రాంతంలో ఏది ఏర్పాటు చేశారు? ఎన్డిఎస్, ఎన్ఐఎస్, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్. సరైన సమాధానం ఎన్ఐఎస్. 81వ ప్రశ్న, ఎన్ఐఎస్ రీజనల్ సెంటర్స్ ఎక్కడ గలవు? ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, లక్నో, నాగపూర్, జబల్పూర్, జైపూర్, గాంధీనగర్, పాట్నా, అమృత్సర్, జమ్మూ కాశ్మీర్. సరైన సమాధానం అన్నీ కూడా. 82వ ప్రశ్న, ఎన్ఐఎస్ను ఎన్ఎస్గా ఎప్పుడు మార్చారు? 1975లో ఎన్ఐఎస్గా మార్చడం జరిగింది. ఎన్ఐఎస్ అనేది మనకు 1961 మే 7వ తారీఖు ఏర్పాటు చేయడం జరిగింది. 83వ ప్రశ్న, దేశంలో వ్యాయామ విద్య, గేమ్స్, స్పోర్ట్స్, రీక్రియేషన్ మరియు యూత్ ప్రోగ్రామ్స్ పైన ప్రభుత్వానికి సలహా ఏది ఇస్తుంది మరియు దీన్ని ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాలని ఏం లేదు? ఎన్పిఈడి, సిఏబిపిఈఆర్, ఏఐసిఎస్, ఏసిసి. సరైన సమాధానం సిఏబిపిఈఆర్. 84వ ప్రశ్న, ప్రాథమిక, సెకండరీ మరియు యూనివర్సిటీ స్థాయిలో వ్యాయామ విద్యను పాఠ్య ప్రణాళిక కరిక్యులం ప్రవేశపెట్టాలని ప్రతిపాదించిన కమిటీ ఏంటి? ఎన్పిఈడి, సిఏబిపిఆర్, ఏఐసిఎస్, ఏసిసి. సరైన సమాధానం సిఏబిపిఆర్. 85వ ప్రశ్న, వ్యాయామ విద్యకు సంబంధించి సర్టిఫికేట్, డిప్లొమా కోర్సులను, డిగ్రీలను ఒకే విధముగా సిలబస్ ప్రతిపాదించింది. సిఏబిపిఆర్. ఎవరి సలహా మేరకు వ్యాయామ విద్య స్కూల్స్ మరియు కాలేజీలో తప్పనిసరి చేయడం జరిగింది? సిఏబిపిఆర్. సిఏబిపిఆర్ వారు సాధించిన వారి వలన మనకు అత్యంత ముఖ్యమైనవి ఏంటి? ఎన్పిఆర్. ఎల్ఎన్సిపిని ఎవరి సలహా మేరకు ఏర్పాటు చేయడం జరిగింది? సిఏబిపిఆర్. కుంజూరు కమిటీ ప్రతిపాదనలతో ఎన్డిఎస్ మరియు ఏసీసీలను ఎప్పుడు కలపడం జరిగింది? కలిపి దేనిగా ఏర్పాటు చేయడం అంటే ఎన్ఎఫ్సి 1965లో ఏర్పడింది. ఎన్ఎఫ్సి అనేది అది ఎన్డిఎస్ ప్లస్ ఏసీసీని కలిపితే ఏర్పడిన సంస్థ. ఎన్ఎఫ్సి ఎన్ని పాయింట్ల యొక్క ఫార్ములా? 8 పాయింట్లు. వ్యాయామ విద్య టీచర్స్ క్వాలిఫికేషన్ పైన వేసిన కమిటీ ఏంటి? బొంబాయి కమిటీ. తారాచంద్ కమిటీ ఎప్పుడు ఏర్పడింది? 1948లో. రూరల్ స్పోర్ట్స్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు ఎప్పుడు చేసింది? 1970-71లో. స్పోర్ట్స్ టాలెంట్ సెర్చ్ స్కీమ్ను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 1970-71లో. సాయిలోని వింగ్స్ ఏంటి? అకాడమిక్ వింగ్ అనేది ఎల్ఎన్సిపిఈ 1972, స్పోర్ట్స్ వింగ్ అనేది ఎన్ఐఎస్. ఆఫ్రో ఏషియన్ ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? 2003 హైదరాబాదులో.
సలహాలు సూచనలకు కొరకు ఏర్పడిన కమిటీలు ఏంటి? సిఏ బీపీఆర్, ఏఐసిఎస్. 98వ ప్రశ్న, వ్యాయామ విద్య సూత్రాలు తత్వశాస్త్రం, విజ్ఞాన శాస్త్రం నుంచి గ్రహించారు. సరైన సమాధానం సత్యం ఇవన్నీ కూడా. ఫిలాసఫీ ఏ భాష పదం? ఇంగ్లీషు. సైన్స్ ఏ భాష పదం? ఇంగ్లీషు. ఓకేనా? 101వ ప్రశ్న మనం సెకండ్ వీడియోలో చూద్దాం.